అని చెప్పి శివగారు చెప్పండి. సత్యనారాయణ గారు చెప్పండి. ఇది కొత్త కాదండి. ఇప్పుడు మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘంలో ఉన్నాము, విద్యార్థి నాయకులుగా మేము వచ్చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరము మనము ఇట్లా చలామణి అవుతున్నాయి విద్యా సంస్థలు కానీ ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పి మనం ఎన్ని ప్రొటెక్ట్ చేసినా కూడా ఇది కింద నామమాత్రంగానే ఉండిపోయింది. ఇది ఎట్లా అయిపోయిందంటే గత 15 సంవత్సరాల ముందు విద్యా సంస్థలు అనేటి భయపడేటి. అంటే ఏ ఒక్క సంస్థ కూడా రాజకీయంతో సంబంధం లేకుండా వాళ్ళ ఒక విద్యనే ఉపాధి చెప్పుకుంటూ పిల్లని భవిష్యత్తు బంగారంగా ఉండాలని చెప్పే ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్ లా ఉండేటి. రాను ఏమైపోయిందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ నడపాలి అంటే మనం దోచుకోవాలి, డబ్బులు విద్యని వ్యాపారం చేసుకోవాలంటే మనము ఒక రాజకీయ పార్టీలో ఉండాలి. మనం రాజకీయ పార్టీలో ఉండి మనం ఒక 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చామంటే మనం ఒక 100 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే దురుద్దేశంతో విద్యని వ్యాపారం చేస్తూ ఏ ప్రభుత్వం వచ్చినా, నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నేను ఏది కూడా పేరు తీయట్లేదు. కార్పొరేట్ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే ఒక గవర్నమెంట్ ని మెయింటైన్ చేసే శక్తి లాగా ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక సామాన్య మానవుడు భయపడేది విద్యకి, వైద్యానికి. ఎందుకంటే పిల్లవాడు మంచిగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మానవుడు ఒక వ్యక్తి ఒక 20,000 జీతం వచ్చినా కూడా అప్పులు చేసైనా సరే నా బిడ్డలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో రూరల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి అర్బన్ లో తీసుకొచ్చి అప్పులు చేసుకొని కాలేజీలలో చదివించుకుంటూ, స్కూళ్ళలో చదివించుకుంటూ, మరియు వాళ్ళకి ఆరోగ్యం ఖరాబ్ అయితే వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్ లో జాయిన్ చేసుకుంటూ, అంటే పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అప్పులు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈ ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో అవన్నీ విద్యని వ్యాపారం చేస్తూ ఇష్ట రాజ్యంగా అధికారుల వ్యవస్థని అధికారులకు పార్టీలకు కానివ్వండి, అధికార యంత్రం కానీ వాళ్ళకి చిల్లర వేస్తూ ఎట్లా వ్యాపారం చేస్తున్నారంటే శవాల మీద పేలాలు ఏడుకునే విధంగా శివగారు ఏ ఒక్క ఇప్పుడు సత్యనారాయణ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఫైనల్ గా తెలుగు రాష్ట్రాలలో నేనేమంటున్నా అంటే గతంలో అధికారులకు భయపడేవారు, గవర్నమెంట్ కి భయపడేవారు, విద్యార్థి సంఘాలకు భయపడేవారు. తప్పు చేస్తే నిలదీస్తారు, తప్పు చేస్తే పేరెంట్స్ నిలదీస్తారని. ఈ సందర్భంగా మీ డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. కర్మ సిద్ధాంతం మీకు తెలిసే ఉంటుంది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఆల్రెడీ కార్పొరేట్ విద్యా సంస్థలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి